వింటుంటే నోరూరుతోంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేసి. తప్పకుండా అన్నం, బేబీకార్న్, నూనె, గరం మసాలా, ఎండుమిర్చి, పండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఎంతో సింపుల్ గా ఉండే ఈ పలహారాల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కదా, ఎంతో టైం పడుతుందని అనుకుంటారేమో. అలా ఏం కాదు, చాలా సింపుల్ గా అయిపోతుంది. ముందు రైస్ పెట్టుకుంటే స్టవ్ ఆన్ చేసాను, ఫస్ట్ అయి పెట్టాను. వెళ్ళి తీసుకురా, నీ పని అదే. సో ముందైతే మనము నూనె వేసేసుకుందాం. నూనె ఒక 3 చెంచాల వరకు వేసుకుందాము. ఇవి తాలింపు వేస్తున్నా ఫస్ట్. తాలింపుకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో ముందుగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఎండుమిర్చి, గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ముందుగా వేయించేసుకుని దాన్ని మనము మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీంతో పాటు కొత్తిమీర కూడా. సో కొత్తిమీర అలాగే ఇవన్నీ కూడా వేయించేసుకుని మనం మెత్తటి పేస్ట్లా తయారు చేసుకున్నాము. అదే ఈ పేస్ట్. సో మనం ఈ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇది రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా అయితే పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు ఉంటేనే కదా బాగుంటుంది మనకి. రెగ్యులర్ మనం వేసుకునే తాలింపు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనమాట. ఇది ఈ రైస్ ఏంటంటే గరం మసాలా, ధనియాల పొడి, ఎండుమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా మిక్సీ చేశారు వేయించి. సో అది మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్. దాన్ని మనం మళ్ళీ నూనెలో వేయించుకుంటామా? మళ్ళీ వేయించుకుంటాం మనం. ఓకే. సో ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయేలాగా వేయించుకుంటాం. ఈ పల్లి ఇలా వేపుకుంటూ ఉన్నాం కదా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం ఇందులో? దీని తర్వాత మనము ఆనియన్స్ వేసి ఉల్లిపాయలు వేసేసుకుందాం. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవచ్చు కదా. ఏదైనా వెరైటీగా రైస్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం కంపల్సరీ ఇవి వేస్తాము, పల్లీలు. సో పల్లీలు ఒక్కొక్కసారి మెత్తగా ఉంటాయి. ఎందుకంటే పల్లీలు లాస్ట్లోనో లేదంటే మధ్యలోనో యాడ్ చేస్తారు. మెత్తగా అంత టేస్టీగా అనిపించవు. ఫస్ట్ పల్లీలు నూనెలో వేయించుకున్న తర్వాత మిగతావన్నీ అందులో యాడ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం ఆ కరకర అనేది వస్తుంది అనమాట. అప్పుడు బాగుంటుంది తినడానికి. అవును. అలాగే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. వేసేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవచ్చు. ఓకే. దీని తర్వాత మనం బేబీకార్న్ వేసేసుకుందాము. ఓకే. ఓకే. తర్వాత క్యాప్సికమ్. ఇది కూడా ఏంటంటే బేబీకార్న్ మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా. క్యాప్సికమ్ కూడా అలానే పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము. పసుపు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు, ఆయిల్ తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం మనకేంటంటే కలర్ మారుతుంది అనమాట పసుపు వేయటం వల్ల. ఇందులో ఏంటంటే రెడ్ కలర్గా పండుమిరపకాయలు, అది కూడా వేసేసుకుందాం. భలే అందంగా ఉన్నాయి కదా అలా పండుమిర్చి సన్నగా కట్ చేస్తే. అవును. అలాగే మనము కరివేపాకు. సో ఇవన్నీ వేసుకున్నాం కదా. మన మెయిన్ పదార్థం వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దాంతోపాటు గరం మసాలా. ఈ 4 కలిపి దీంతో పాటు కొత్తిమీర, ఇవన్నీ కూడా కలిపి మనం ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాము. ఇదే మనకి మెయిన్ కాబట్టి సో ఇది మనము 1 స్పూను. ఇది కూడా పచ్చి వాసన పోవాలి కదా. కొంచెం ఆ వాసన పోతే ఫ్లేవర్ బాగుంది. ఆల్రెడీ మనం వీటిని వేయించుకునే పౌడర్ చేసేసుకున్నాం కాబట్టి ముద్ద చేసుకుందాం ఈ విధంగా. సో సరిపోతుంది మనకి. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే, అన్నీ వేసేసుకున్నాం మనము. ఇప్పుడు కొద్దిగా మనం గరం మసాలా కూడా వేసేసుకుందాము. స్పూన్ ఇవ్వనా? స్పూన్ గరం మసాలా జస్ట్ 1 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రయాణాల్లో కాబట్టి కొద్దిగా మనము వేసుకునే వాటికంటే ఇలాంటివి ఒక మూత తగ్గించుకున్నా కూడా బాగుంటుంది, అందులో పిల్లల కోసం కాబట్టి. ఓకే. ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయి కదా మనం వేసినవన్నీ కూడా. ఇప్పుడు అసలైంది ఏంటది? రైస్. రైస్ లో దీన్ని వేస్తామా? దీంట్లో రైస్ వేస్తామా? రైస్ కూడా వేసేసి కలిపేసుకుందాం మనం. సరిపోతుంది. రైస్ సరిపోయిందా మాదిరి? సరిపోయింది కరెక్ట్గా. మనం ఇంకా సాల్ట్ వేయలేదు. అవును. ఒకసారి చూసి ఎంత రైస్ ఎంత పడుతుందో తెలియదు కదా, దాన్ని బట్టి వేద్దామని. ఓకే.
గ్రీన్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి స్పూన్ ఇస్తావా? తగినంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా నిమ్మరసం కూడా పైన అలా వేసుకుందాం. చక్కగా పుల్లగా బాగుంటుంది. ఓకే, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? నువ్వు కొంచెం తీస్తావా? కొత్తిమీర, సో మెయిన్ అదే కాబట్టి కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వేడిగా బేబీకార్న్ కొత్తిమీర రైస్ రెడీ చేసేసుకున్నాము. ప్రయాణాల్లో అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. కడుపు నిండుగా మనం వెళ్ళాలి, చూడాలనుకునే ప్రదేశాన్ని చక్కగా కవర్ చేసేసేయచ్చు. మరి ఏమాత్రం ఆలోచన చేయొద్దు, ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. వండుతున్నప్పుడే తెలుస్తుంది ఆ ఫ్లేవర్. చాలా స్పూన్స్ రెడీ చేస్తాను. ఓకే, మరి టేస్ట్ చేద్దాము. ఎలా ఉంది? ఉప్పు కారం పులుపు సూపర్ మధురి, చాలా బాగుంది. అందులో మనం యాడ్ చేసాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ఫ్లేవర్, గరం మసాలా, నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. నేను తింటాను ఇప్పుడు. చాలా టేస్టీగా ఉంది. ఈ బేబీకార్న్ పంట కింద పడుతున్నప్పుడు టేస్ట్ ఎంత బాగుందో. అలాగే క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కడుపు నిండుగా తినాలి అనుకుంటాం. కడుపు నిండుగా అంటే ఏంటి? మార్గం ఒక రైస్ ఒకటి. ఆ రైస్కి తీసుకెళ్ళాలి అనుకున్నట్లయితే దానికి కావాల్సినవి ఆ పచ్చళ్ళని, కర్రీస్ అని, అవి ఇవి అన్నీ మోసుకుని వెళ్ళాలి, మోతదండగా అనుకుంటాం. సో అలా కాకుండా ప్రయాణాలకి ఇలాంటి రైసెస్ మనం చేసుకుని తీసుకెళ్ళామనుకోండి, చక్కగా ఒక స్పూన్ తీసుకుని వెళ్తే చాలు, హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని అందరూ కూడా చక్కగా కడుపు నిండా తినచ్చు. సో ఆ డే అంతా కూడా ఇంకా మనకి ఇంక వేరే తినాలి అనేది కూడా రాదు, ఎందుకంటే రైస్ కాబట్టి కడుపు నిండిపోతుంది, నిండుగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ప్రయాణాలకి మనం అనుకుంటూ ఉంటాం కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చెప్పేసి, ఇలాంటి రైస్ అయితే చక్కగా సెట్ అయిపోతుంది. మరి మీ పిల్లల ప్రయాణానికి ఇగో ఇలాంటి రైస్ని ఖచ్చితంగా చేసి పెట్టండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు, చక్కగా ఆడుకుని మొత్తం ప్రదేశాలన్నీ కూడా చుట్టేసి వస్తారు. మరి ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బేబీకార్న్ కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, బేబీకార్న్, నూనె, గరం మసాలా, ఎండుమిర్చి, పండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, నిమ్మరసం. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 చెంచాల నూనె, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీకార్న్, క్యాప్సికమ్, చిటికెడు పసుపు, పండుమిర్చి, కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గరం మసాలా, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, అన్నం కూడా వేసుకుని అన్నానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి బేబీకార్న్ కొత్తిమీర రైస్ రెడీ.